ఇందాక నా కూతురు మాట్లాడుతూ మా తాతయ్య మాకు నిజాయితీ నేర్పించాడు, అట్నే మనకంటే కింద స్థాయి వాళ్ళని చూడాలని చెప్పారు అని చెప్పింది. వాస్తవంగా నాకైతే మా నాన్న చెప్పలే ఆ మాట, అయితే నా తల్లి చెప్పింది. నన్ను అతిగా ప్రేమించినటువంటి నా తల్లి, అయ్యా డేవిడ్ రాజు, నువ్వు మనకంటే కింద స్థాయి వాళ్ళని చూడాలయా, పై స్థాయి వాళ్ళని కాదు అని చెప్పేది. తరచూ చెప్పేది, సందర్భయోచితంగా చెప్పేది. మా నాన్నగారు అయితే నాకు చెప్పాల. అయితే మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే నిజాయితీ. ఆయన అత్యంత నిజాయితీపరుడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో, అంటే నాకు తెలిసిన ప్రపంచంలో పాస్టర్గా ఉండి అంత నిజాయితీగా ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా వాటిని తృణప్రాయంగా పక్కకి నెట్టి ఆయన నిజాయితీగా బ్రతుకుతూ తన బంధువర్గాన్ని అంతా కూడా ప్రేమిస్తూ అందరినీ ఆప్యాయంగా చూస్తూ ఉండేవారు. నాకు బాగా గుర్తుంది, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా ఇంటికి ఫారినర్స్ వచ్చారు. దాదాపు వారు ఒక 9 నుంచి 12 మంది అనుకుంటా, చక్కగా గుర్తులేదు నాకు. వారు ఏం చేశారంటే, నాకు బాగా గుర్తుంది, ఇక్కడ ఉలవ దెబ్బ అని ఉంది కోతవేటు దూరంలో కాలేజీకి ఎదురుగా. ఆ ఉలవ దెబ్బ కొని మా నాన్న హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక డిస్పెన్సరీ, అట్నే బైబిల్ కాలేజీ, తర్వాత అక్కడ ఒక సేవా కార్యక్రమాలు చేయాలన్నటువంటి తలంపుతోటి మా నాన్న రిక్వెస్ట్ చేశారు. అయితే మా నాన్న దాన్ని తృణప్రాయంగా త్రోసిపుచ్చారు. నేను అడిగా, ఏమన్నా ఎందుకని అర్థంగా మీరు వద్దంటున్నారని అంటే, ఆ చెడ్డ పేరు వద్దురా డేవిడ్, మనం అంత నిజాయితీగా ఉన్నా ఫారిన్ డబ్బు వస్తుంది అని అంటే మనకు మచ్చేరా, అది వద్దు అని అన్నాడు. అది నా మనసులో మిగిలిపోయింది. ఈ రోజుకి కూడా ఉద్యోగం లేకపోయినా, సంపాదన లేకపోయినా, వ్యాపారాలలో నష్టపోయినా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సంపాదించుకునే అవకాశాలు ఇచ్చినా కూడా మా నాన్న గుర్తొస్తుంటాడు మాకు. ఆయన చేసినటువంటి ప్రజలకి ఆయన చేసినటువంటి సేవలు గుర్తొస్తుంటాయి. ఆ సేవలో కూడా ఆయన చేసినటువంటి, ఆయన బ్రతికినటువంటి నిజాయితీ గుర్తొస్తుంది. ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది, ఇంకొక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 6 సంవత్సరాల ముందు ఆయనకి స్వల్పమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఈ నెల్లూరు జిల్లాలో ఫేమస్ అయినటువంటి బొల్లేని హాస్పిటల్కి నేను తీసుకొని పోవడం జరిగింది. అక్కడ ఫేమస్ డాక్టర్ ఆయన రాజు గారు, ఆయన పేరు కూడా రాజు గారే, మా నాన్నలాగా. ఆయన ఒకరోజు నా దగ్గరకు వచ్చి, మీ నాన్నకి స్టెంట్ వేయాలా అన్నాడు. నేను అడిగా, అప్పుడు ఆయన వయసు 93-94. డాక్టర్ గారు, మా నాన్న థియేటర్లోకి తీసుకొని పోతే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందా అని అడిగా. చెప్పలేను అన్నాడు. సరే, బయటకు వస్తాడు, ఎన్ని రోజులు బ్రతికే అవకాశం ఉంది అన్న. చెప్పలేను అన్నాడు. అయ్యా, నువ్వు థియేటర్లోంచి బయటకు వస్తాడు లేదా చెప్పకపోతే ఎన్ని రోజులు బ్రతుకుతాడు, ఒకవేళ వస్తే ఎన్ని రోజులు బ్రతుకుతాడు అని అంటే అది చెప్పకపోతే థియేటర్లోకి ఎందుకయ్యా అని అడిగా. మీరు ఆరోగ్యం మీరు సహకరించకపోతే డిశ్చార్జ్ కాండి అన్నాడు. నేను కానని చెప్పా. మా నాన్న బాగుందిరా నాకని చెప్పి ఆయన చెప్పాలా.
ఆయన చెప్తే నేను నుంచి డిశ్చార్జ్ అవుతా, మీరు డిశ్చార్జ్ చేస్తే నేను పోనని చెప్పా. రోజుకి 40,000 అవుతుంది అన్నాడు. 4 లక్షలు కడతానని చెప్పిన. అంటే ఆయన 40,000 వేసేది లేదు, నేను 4 లక్షలు కట్టేది లేదు. టోటల్గా నాన్న ఐసీలోంచి తీసి అక్కడ పెట్టాడు, ఎక్కడ ఒక రూమ్లో పెట్టాడు. వస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడేదిలా, మా తమ్ముడితో మాట్లాడేవాడు. నేను పోతా ఏం సార్ అనేవాడిని. ఏం లేదండి మీరు డిశ్చార్జ్ కావాలంటే వెళ్ళిపోయేవాడు. అక్కడ ఒక అమ్మాయి జూనియర్ ఉంది. నేనేమనుకున్నానంటే ఆ అమ్మాయి క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే బొట్టు లేదు కాబట్టి అనుకున్నా నేను. ఆ అమ్మాయి అంకుల్ మీతో మాట్లాడాలి నేను అనింది. అమ్మాయి డాక్టర్, జూనియర్ డాక్టర్. ఏమ్మా అన్నాడు. తాతయ్య ఆరోగ్యం బాగుంది, మీరు షుగర్ కంట్రోల్ కావడం అప్పుడు ఆయనకి, మీరు పోతానంటే నేనే డాక్టర్ చెప్పించి పంపిస్తాను. కొంతమందికి హాస్పిటల్లో ఉంటే షుగర్ కంట్రోల్ కాకుండా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నానటువంటి ఫీలింగ్, ఆ టెన్షన్ తోటి షుగర్ కంట్రోల్ కాకపోవచ్చు, అవకాశం ఉంది. అందుకని మీరు డిశ్చార్జ్ అవ్వడం మంచిది, తాతయ్య బాగున్నారు అని చెప్పింది నాకు. మరుసటి రోజు వచ్చాడు సార్. నేనే చెప్పా, సార్ డిశ్చార్జ్ చేయండి అని. తీసుకెళ్ళండి మంచిది, ఎందుకైనా మంచిది, ఇంకోదా చూపించండి అన్నాడు. ఏమి సార్ అన్న, మీ నాన్న ఎక్కువ కాలం బతికే అవకాశం లేదండి అని చెప్పాడు. మంచిది సార్, మెడికల్ మేనేజ్మెంట్తో ఎంతకాలం బ్రతికినా మా నాన్న సంతోషంగా ఉండడం మాకు అవసరం.